గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాప్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో RC-17 ప్రాజెక్ట్ను ఇటీవలే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 19వ శతాబ్దానికి చెందిన పీరియడ్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోబోతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి #1 డైరెక్టర్ రాజమౌళి, ఆయన కుమారుడు SS కార్తికేయ బ్రహ్మాండమైన ఎలివేషన్స్ ఇచ్చారు. RRR ప్రమోషన్స్ చేస్తున్న సమయంలోనే 2-3 సందర్భాల్లో రాజమౌళి గారు మాట్లాడుతూ తాను రామ్ చరణ్, సుకుమార్ చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి విన్నానని, అది చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుందని, ఆడియన్స్ను సీట్ ఎడ్జెస్లో కూర్చోబెడుతుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. RC-17 గురించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడిన వెంటనే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ రాజమౌళి గారి మాటలనే తలుచుకున్నారు. ఇక ఇప్పుడు కార్తికేయ గారి వంతు. కార్తికేయ గారు తన ఎక్స్ హ్యాండిల్లో RC-17 గురించిన ట్వీట్ను పోస్ట్ చేస్తూ తాను RRR క్లైమాక్స్ సందర్భంలోనే రామ్ చరణ్ గారి నోటి ద్వారా RC-17 గురించిన ఓపెనింగ్ సీక్వెన్స్ను విన్నానని, అది మైండ్ బ్లోయింగ్గా ఉందని, బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని తెలుపుతూ తాను RC-17 అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేశానని, ఓపెనింగ్ సీక్వెన్స్ మాత్రం ఐకానిక్ సీక్వెన్స్గా మిగిలిపోతుందని ప్రకటించారు. కాగా ఈ పీరియడ్ ఎంటర్టైనర్లో రామ్ చరణ్ గూఢచారిగా కనబడబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2025 అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.